శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో కర్కాటక రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగం ఒకటి ఏర్పడడం జరిగింది. అది రవి యొక్క సంచారం. ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు భాగ్యాధిపతి గురువుతో కలిసి 11వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధంగా ఇది గొప్ప అదృష్టం అన్నమాట. ఒక విధంగా సుమారు 12 సంవత్సరాల తర్వాత ఈ యోగం జాతకుడికి ఏర్పడడం జరిగింది. అంటే భాగ్యాధిపతిగా ఉన్నవాడు తండ్రి, కారకుడు రవి, అలాగే గురువు, అలాగే దైవం, ఇవి 11వ స్థానంలోకి రావడం వల్ల దైవం యొక్క అనుగ్రహంతో జాతకుడు చేసుకున్న పుణ్య ఫలితంగా అతను దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడో అవి ఖచ్చితంగా ఈ నెలలో జాతకుడికి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా అదృష్టకరమైనవి, ధనంతో కొనలేనివి, అటువంటివి జాతకుడికి లభించే అవకాశం ఉన్నది. సాధారణంగా పంచమ స్థానానికి సంబంధించిన ఫలితాలు జాతకుడు ధనంతో కొనలేడు. ఒకటి ధనం అంటే ఒకటి ముఖ్యంగా ప్రేమ, ఇతరుల నుంచి పొందే ప్రేమ, అలాగే పిల్లలు, ఇవి ధనంతో కొంటే వచ్చేవి కావు, భగవంతుడు ఇస్తే తప్ప వస్తూ ఉంటాయి. అటువంటిది మరి రవి లాభస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ప్రభుత్వ అధికారులు సహకరించడం, అలాగే మరి మీ యొక్క టాలెంట్కి తగినటువంటి అభివృద్ధికరంగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, ముఖ్యంగా కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి ఏమైనా ఉన్నత స్థాయి ఉద్యోగం రావడం కానీ, ప్రభుత్వ సహకారం రావడం కానీ, ఈ విధంగా కుటుంబంలో ఆదాయం పెరిగితే వ్యక్తిగతంగా మీ ఆదాయం కూడా పెరిగినట్టు. కాబట్టి మొత్తం మీద రవి 11లో ఉన్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలని సాల్వ్ చేసి రవి ఇచ్చే ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రభుత్వ కారకుడు. రాజుల ద్వారా, ప్రభుత్వం ద్వారా, సంతానం ద్వారా, తండ్రి ద్వారా ఖచ్చితంగా మీకు సహకారం లభిస్తుంది. వ్యక్తిగతంగా వాళ్ళ అభివృద్ధి కూడా అనుకూలంగా ఉండడం వల్ల అది మీకు గర్వకారణంగా ఉండదు. గురువు షష్ఠ భాగ్యాధిపతి. షష్ఠాధిపతి లాభంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విజయం, కోర్టు సమస్యల నుంచి కానీ, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా భారీ అప్పులున్నా అవి ఖచ్చితంగా తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా రుణ విముక్తుడు అవుతాడు, అది ఏ రుణమన్నా అవ్వచ్చు. అలాగే భాగ్యాధిపతి లాభంలో ఉన్నప్పుడు గతంలో మనం చేసినటువంటి పుణ్యానికి తగిన ఫలితం రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఏదైనా ఎండోమెంట్స్ ద్వారా కానీ, దేవాలయాల ద్వారా కానీ, లేదంటే తండ్రి గారి ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, లేదంటే మీరు నేర్చుకున్నటువంటి విద్య ద్వారా, అదృష్టం ద్వారా మీకు ఒక గుర్తింపు, రివార్డు, ధనం, ఆదాయం, ఇవన్నీ కూడా కేవలం ఏదైనా ధనమే అని కాకుండా దానికి కన్నా విలువైనది మీరు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ లాభస్థానంలో ఈ 2 శుభగ్రహాలు జాతకుడికి ఈ రాబోయే నెలంతా కూడా చాలా అభివృద్ధికరంగా, ఆనందదాయకంగా ఉండడం, మనసులో ఉన్నటువంటి కోరికలు నెరగడం, సంతాన లాభం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయి. ఇక దశమ స్థానంలో పరిచయం చేయడం, దశమ స్థానంలో 2 శుభగ్రహాలు, ఇవన్నీ కూడా జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా కాతో పాటు ఇది విద్యార్థులకి కామన్గా ఒక ఉన్నత విద్యా యోగం మాట ఇది. ఈ కారణం వల్ల మరి వాళ్ళు జాతకంలో ఈ ఉన్నత విద్యా యోగం ఉంటే జాతకులు కంపల్సరీగా మరి ఉన్నత విద్య కొరకు ఏదైనా విదేశంలో కానీ, ఒక ఏదంటే దేశ రాజధాని లాంటిది ఒక పెద్ద నగరంలో వాళ్ళకి ఒక మంచి కాలేజీలో సీట్ లాంటిది లభించే అవకాశం ఉంది. సో ఇది మంచి యోగాలు అన్నమాట. ఇవి ఎవరికన్నా జన్మజాతకంలో ఈ 2 గ్రహాలు బుధుడు, శుక్రుడు కలిసి ఉంటే వాడికి ఖచ్చితంగా ఉన్నత విద్యా యోగం ఉంటుంది. అలాగే రవి, గురులు కలిసి ఉంటే వాడికి కంపల్సరీగా వాడి కుటుంబంలో కల్లా చాలా శ్రేష్ఠుడై గొప్పవాడై ఉంటాడు. వాడి వల్ల వాడి కుటుంబానికి కూడా పేరు రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి 2 యోగాలు దశమ లాభస్థానంలో ఏర్పడడం అనేది ఒక విధంగా జాతకుడికి ఈ రాబోయే నెలంతా కూడా మంచి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ
మరి చాలా కాలంగా జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం వల్ల చాలా అవకాశాలు జాతకుడికి చాలా దగ్గరగా వచ్చి మనకన్నా తక్కువ అర్హత ఉన్నవాడికి అది ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది, మనకి రావడం జరగదు. సో సుమారుగా మీరు ఏదన్నా ఒక ఉద్యోగం కోసం పోటీ పడినప్పుడు, లేదంటే ఒక ప్రమోషన్ కోసం పోటీ పడినప్పుడు మీకన్నా తక్కువ స్థాయి వాడికి వస్తుంది, అది మీకు రాదు. సో ఈ విధంగా మనసుకి కష్టం కలిగించడం, ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి కంపల్సరిగా జాతకుడు మిగతా గ్రహాల యొక్క ఫలితాన్ని పొందాలంటే 100% మరి శని యొక్క అనుగ్రహం నిమిత్తం మరి కష్టపడి పనిచేయడం కానీ, శని యొక్క అనుగ్రహం కోసం మరి కష్టపడి పనిచేయడం కానీ, అలాగే శివుని యొక్క ఆరాధన, అభిషేకం లాంటివి చేసుకోవడం వల్ల మీకు ఇప్పుడు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి శని ప్రసన్నుడైతేనే మిగతా గ్రహాల ఫలితాన్ని అందుకోగలుగుతారు. సో ఆ కారణం వల్ల మీరు ఎక్కువగా శని భగవాన్ని ఆరాధించడం మంచిది. అలాగే మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజరాహులు కొద్దిగా సాంప్రదాయానికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కొంతవరకు దైవం మీద నమ్మకం తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ దైవ దర్శనానికో ఏదైనా దేవాలయానికో వెళ్దాం అనుకున్నప్పుడు అది ఏదో కారణం వల్ల అక్కడ దాకా వెళ్ళి కూడా భగవంతుని దర్శించుకోలేకపోవడం, ఈ విధమైన కొద్దిగా భగవంతుడి మీద భక్తి తగ్గుతుంది. సో ఏదన్నా సరే ఇప్పుడు మరి జాతకుడికి మరి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ శని రాహుల ప్రభావం వల్ల ఆ ఇచ్చే శుభ ఫలితాన్ని అందుకోలేకపోతారు. కాబట్టి కంపల్సరీగా జాతకుడు భగవంతుని యొక్క అనుగ్రహం కోసం కంపల్సరీగా మీ ఇష్టదైవ ఆరాధన, మరి శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కంపల్సరీగా ఒక మంచి గుర్తింపు, లాభం ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం, ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి
ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.